మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. కానీ మధ్యలో బిగ్ బాస్ డెసిషన్ ఏం తీసుకున్నారు బ్రో? అంటే సినిమాలు చేసుకుంటూ, అంటే కొంతమంది వచ్చి ఫేమ్ కోసం వస్తారు, లేదంటే డబ్బుల కోసం వస్తారు. మీకు అప్పటికి ఉన్న ఫేమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి. దేనికోసం మీరు మళ్ళీ బిగ్ బాస్ షో? డబ్బులు ఉన్నాయంటే నేను చెప్తాను ఇప్పుడు. డబ్బులు ఉన్నాయంటే అదే అదే అంటారు, ఇట్లా నన్ను చూసి అట్లా అనుకుంటారు. అలా కాదు. డబ్బులు ఉన్నాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఎవరికైనా ఎంత డబ్బు ఉన్నా, ఇప్పుడు నేను ఆ టైంలో యూఎస్ వెళ్ళిపోయి 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఏం చేయలేదు. అంటే ఏం చేయలేని సెన్స్, ఓకే ఒక రెస్టారెంట్ ఏదో ఒకటి అనుకున్నాము, అది చేసాము, మధ్యలో ఒక కోర్స్ చేశాను. ఎందుకు ఇంకా సినిమాలు వద్దు, ఇండస్ట్రీ వద్దని వెళ్ళిపోయారా ఆ టైంలో? సినిమాలు వద్దు, ఇండస్ట్రీ వద్దు కాదు. నేను చేస్తున్న సినిమాలు, నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ మీద నాకే సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది. ఓకే. అంటే నేను చేస్తున్న వర్క్, నేను రేపు పొద్దున్న సినిమా చూస్తే అరే ఎందుకు చేశాను ఇది అనే ఫీలింగ్ నాకు కలిగింది కొన్ని సినిమాల తర్వాత. అప్పుడు నేను ఇంకా అంటే ఆపేద్దామా లేదా అని కాదు, ఫస్ట్ వెళ్ళిపోదాం నుంచి. నాకు మైండ్ ఫస్ట్, ఎందుకంటే సినిమాలు చేస్తూనే ఉన్నాను, గ్యాప్ ఇవ్వలేదు. అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఒక్కొక్క రీజన్ నేను చూసిన తర్వాత అనలైజ్ చేస్తే, ఈ సినిమా ఎందుకని నాకు అనిపిస్తుంది, ఈ సినిమా ఎందుకని అనిపిస్తుంది. సో ఐ జస్ట్ నీడెడ్, ఎందుకంటే నాన్ స్టాప్ 2007 నుంచి నాన్ స్టాప్ చేశాను. సో ఐ జస్ట్ నీడెడ్ అ బ్రేక్. 18, 19 ఆ టైంలో అనుకుంటా, 17, 18 ఆ టైంలో. That was your depression. I wasn't depressed, brother, because I have a good family and I have an amazing wife and I have amazing parents. మెయిన్ ఏంటంటే, మేబీ నేను డిప్రెస్ అయ్యేవాడినేమో, కాకపోతే నా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నన్ను ఎప్పుడూ అలా వెళ్ళనియలే. ఎందుకంటే నేను సక్సెస్లో ఉన్నప్పుడు కూడా, అబ్బా నువ్వు అసలు తోపు, నువ్వు సూపర్ అనే అనలేదు. అండ్ నేను ఫెయిలియర్లో ఉన్నప్పుడు కూడా, నువ్వు నువ్వు వేస్ట్ గాడిది, నువ్వు అసలు ఫెయిలియర్వి అని ఎవరు అనలేదు. ఎప్పుడు మా ఇంట్లో, మా ఫ్యామిలీకి, నాకున్న ఫ్రెండ్స్కి అండ్ నేనంటూ తెలిసిన వాళ్ళకి నేను ఎప్పుడు వరుణ్ లేకపోతే సందేశ్ అంతే. సో దే ఆల్ గేవ్ మీ దట్ లవ్. నేను ఎప్పుడు ఆ ఫీలింగ్లో అయితే వెళ్ళలేదు. అప్సెట్ ఫీల్ అయినా, హర్ట్ ఫీల్ అయినా, బాధ ఫీల్ అయినా అంటే డెఫినెట్గా 100% ఎస్ అంట. నేను మనిషిని, నాకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఆ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకు ఆ పని మీద ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనం ఆ పని చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో నేను న్యాయం చేయట్లేదు నాకు, కానీ నేను అర్థంలో చూసుకున్నప్పుడు నాకు నా మీదే అనిపించేది, ఎందుకు ఇది కరెక్ట్, నువ్వు ఎందుకు ఈ డిసిజన్, ఎందుకు ఈ సినిమాలు చేస్తున్నావు అనే ఫీలింగ్ నాకే వచ్చింది. సో ఆ టైంలో దట్ వాజ్ ద డిసిజన్ ఐ మేడ్ టు గో టు యుఎస్ వెళ్ళి, ఇంకా అక్కడ బ్రేక్ తీసుకుని అక్కడ ఇలాంటి కొన్ని థింగ్స్ చేశాము. చేసిన తర్వాత అప్పుడు నేను ఒక స్టోరీ, నాకు చాలా కిక్ ఇచ్చిన స్టోరీ ఒకటి వచ్చింది. సో దానికోసం ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు ఈ కాల్ వచ్చింది. సో ఈ కాల్ వస్తే వితికాకి బాగా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఆ టైంలో ఫాలో అయ్యేది చాలా. షీ యూస్ టు వాచ్ ద ఎపిసోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ బిఫోర్. అండ్ షీ వాజ్ లైక్, ఇది ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఇది అని చెప్తే, ఇంకా నాకు కూడా ఏంటంటే, నేను ఒక్కడనే అయితే ఇంపాసిబుల్, నా వల్ల ఏది కాదు, నాకు విధిగా కూడా ఉంది కాబట్టి వెళ్ళా. అండ్ డెఫినెట్గా ఫైనాన్షియలీ ఇట్ వాజ్ గుడ్ అని చెప్తాను నేను. సో దట్ వాజ్ ఆల్సో దేర్. అండ్ నాకు నిజంగా అనిపిస్తుంది, అలాంటి ఒక జర్నీ అనేది లైఫ్లో మళ్ళీ రాదు. 105 days ఒక ప్లేస్లో ఉండి, అదేంటంటే అసలు మొత్తం ప్రపంచానికే నువ్వు అసలు ఇంకా ప్రపంచంలో లేవన్నట్టు ఉంటుంది. అది బేసిక్గా ఇదే ప్రపంచం అయిపోతుంది ఒక 105 days. సో ఇలా ఒక మొత్తం క్లోజ్డ్ డోర్స్లో ఒక 105 days ఉండాలంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్ అది. బట్ దట్ 91 days విధిగా నాతో పాటు ఉంది కాబట్టి నేను అక్కడ ఉన్నాను అనుకుంటాను నేను అన్ని రోజులు. లేకపోతే నేను సస్టైన్ అయ్యేవాడిని అని కాదనిపిస్తుంది. నేను ఐ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే నేను అంత ఈజీగా ఐ డోంట్ ఇట్ టేక్స్ మీ టైమ్ టు మింగిల్ విత్ పీపుల్. బట్ వన్స్ ఐ మింగిల్ అంతే, ఇంకా దే బికమ్ లైక్ మై ఫ్యామిలీ. సో ఇప్పుడు ఆ జర్నీ అనేది పాజిటివ్ అయిందా, నెగిటివ్ అయిందా? అంటే నాకు నెగిటివ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే పాజిటివ్ అయిందని చెప్తాను నా పర్స్పెక్టివ్లో. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నేను వరుణ్ సందేశ్ ఒక వ్యక్తిగా జనాలకి నేను చేసిన సినిమాలు, లేకపోతే వాళ్ళు న్యూస్లో చదివినవి, లేకపోతే నా గురించి వాళ్ళు విన్న రూమర్స్ త్రూ, వరుణ్ సందేశ్ అనే వ్యక్తి ఇలాంటాడు అలాంటాడు, లేకపోతే ఆడు ప్లే బాయ్, లేకపోతే ఆడు ఇది రకరకాలుగా ఉండేది జనాలకి నా మీద. సో నేను ఒక 105 days ఒక ప్లేస్కి వెళ్ళి, అందరు టీవీలో దగ్గరికి వచ్చి, అందరూ నన్ను చూసి ఒక 105 రోజులు నేనేంటో తెలుస్తుంది కదా జనాలకి, వాట్ ఈస్ దిస్ గై అనేది. సో జడ్జ్మెంట్స్ అనేది ఏవైతే నా మీద ముందర క్రియేట్ అయ్యాయో అవి చాలా మంది, మొన్న చెప్తున్నాను కదా, మొన్న ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఒక ఆవిడ, నేను బిగ్ బాస్ ముందర మీకు అసలు చాలా యాటిట్యూడ్, మీకు చాలా బలుపు, మీరు ఇవన్నీ అనుకున్నానండి, కానీ మీరు ఇంత హంబుల్, ఎంత స్వీట్ ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేయనంటే, నేను అదే అన్నా,
సో మనం యూజువల్గా లైఫ్లో మనం అంటే చాలా మంది అందరం ఏం చేస్తామంటే ఒక బుక్ని కవర్ చేసి జడ్జ్ చేస్తూ ఉంటాం, అది హ్యూమన్ ఇన్స్టింక్ట్ అది. బట్ ఏంటంటే లైఫ్లో నేను ఈ 17 years జర్నీలో నేర్చుకున్నది ఏంటంటే అక్కడ కవర్ ఇంపార్టెంట్ కాదు, లోపల ఏముందో అది ఇంపార్టెంట్ అని నేను, దట్స్ వన్ థింగ్ ఐ లెర్న్. అండ్ అలాగే ఈ ఇందాక రూమర్స్ గురించి వచ్చారు కానీ ఈ రూమర్ ఏంటి బ్రో, ఒక హీరోయిన్ తో రిలేషన్ అప్పట్లో పేరు కూడా వచ్చింది, మరి పేరు చెప్పొచ్చో లేదు నాకు తెలీదు. దాని గురించి మాట్లాడొద్దు, ఎందుకంటే నేను హ్యాపీగా మ్యారీడ్ ఉన్నాను. సో ఇంకోళ్ళ గురించి నిజమా రూమరా లేకపోతే నిజంగా పాస్ట్ లో ఒక రిలేషన్ ఉండిందా అనేది డౌట్. నాకు దాని గురించి కామెంట్ చేయాలని లేదు. ఎందుకు నాకు కామెంట్ చేయాలని లేదు దాని గురించి. ఎందుకు ప్రతిసారి ఆ టాపిక్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తూ ఉంటారు మీరు? స్కిప్ చేయలేదు, నేను కామెంట్ చేద్దాం అనుకోవట్లే ఆ టాపిక్ గురించి. నిజమా అబద్ధమా కూడా చెప్పరా అది? నేను అసలు కామెంట్ చేయను ఆ టాపిక్ వద్దాం, కామెంట్ చేయను ఆ టాపిక్ గురించి. ఓకే. సో ఈ 26 years కి మ్యారేజ్ ఏంటి బ్రో? 27 years. అంత అంటే ఇండస్ట్రీలో మనం చూస్తే అందరూ 30+ కంప్లీట్ ఇంకా సక్సెస్ చూసేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటాం. మ్యారేజ్ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఆబ్వియస్ గా ఒక లీగల్ ఏజ్, ఒక మెచ్యూరిటీ రావాలి. దాని తర్వాత మ్యారేజ్ అనేది మనం కరెక్ట్ వ్యక్తి దొరికితే మనం మ్యారేజ్ చేసుకుంటాం. అది దానికి ఏజ్ అనేది ఒక జస్ట్ నంబర్ అంతే అని నేను నమ్ముతాను. మ్యారేజ్ అనేది యూ కెన్ డూ ఇట్ 21కి చేసుకోవచ్చు, లేకపోతే 41కి చేసుకోవచ్చు, 51 చేసుకోవచ్చు, 31 చేసుకుని ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కరెక్ట్ పర్సన్ దొరకాలి, మనని అర్థం చేసుకుని మనం కూడా వాళ్ళని అర్థం చేసుకునేటువంటి మనుషులు దొరికితే ఖచ్చితంగా దెర్ ఇస్ నో ఏజ్, కరెక్ట్ టైం కరెక్ట్ ఏజ్ ఉండదు అనుకుంటాను నేను మ్యారేజ్కి. 2014 నుంచి పరిచయం కదా? 2014 అనుకుంటా. పడ్డానండి ప్రేమలో. మరి తినే కరెక్ట్ నా లైఫ్కి అన్న పాయింట్ ఎందుకు వచ్చింది? తినే కరెక్ట్ అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే షీ వాజ్ దేర్ ఫర్ మీ, అంతే. అంటే మా రిలేషన్షిప్ బేసిక్గా ఫ్రెండ్షిప్లా మొదలైంది. సో వీ యూస్డ్ టు బీ ఫ్రెండ్స్ ఫస్ట్ అండ్ వీ స్టార్టెడ్ టాకింగ్ టు ఈచ్ అదర్. అండ్ నాకు తెలియకుండానే నాకు తన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నేను అన్నీ షేర్ చేసుకున్నా తనకు అన్నీ తెలుసు నా గురించి. సో షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మై పాస్ట్, ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ. ఐ షేర్డ్ విత్ హర్ మై ప్లాన్స్, ఐ షేర్డ్ విత్ హర్. నేను తనతో అన్నీ షేర్ చేసుకోగలిగాను. అండ్ తను కూడా వైస్ వర్సా, తన పెయిన్, తన ఫ్యామిలీ, తను ఏం ఫేస్ చేసిందో తన లైఫ్లో అవన్నీ నాతో షేర్ చేసుకుంది. అండ్ వీ బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ దాట్ మా ఇద్దరి మధ్యన ఎక్కువ మాటలు కానీ, డేట్లు కానీ, లేకపోతే బయటికి వెళ్ళాలి కానీ, సినిమాలు థియేటర్కి వెళ్ళాలి కానీ, షికార్కి వెళ్ళాలి లేవు. సో అది ఎలా ఉండిందంటే తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది నాతోనే షీ వాంట్స్ టు ట్రావెల్ అని. సో నన్ను అదే అడిగింది, నువ్వు కూడా అది ఫిక్స్ అయితే మనం ఇంకా డైరెక్ట్ పెళ్లి చేసుకుందామని అడిగింది. సో నేను ఇంకా ఐ వాజ్ లైక్ డన్. మా చెల్లికి కూడా పరిచయం ఉండింది వితిక, ఫస్ట్ మా చెల్లికే పరిచయము. సో అలా మా చెల్లి నుంచి మా మమ్మీతో మాట్లాడి, మా డాడీతో మాట్లాడి నాకు భయంకరంగా అంటే నేను బాగా కనెక్ట్ అయిపోయిన థింగ్ ఏంటంటే, నేను ఒకసారి మేము ఇంకా అప్పటికి రిలేషన్ అంటే వీ వర్ జస్ట్ టాకింగ్, అప్పుడే మా రిలేషన్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత నేను యూఎస్లో ఉన్నాను, లాస్ వేగస్కి వెళ్ళాము న్యూ ఇయర్కి, 31st December న్యూ ఇయర్కో బర్త్డేకో నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, బట్ న్యూ ఇయర్కి అనుకుంటా. లాస్ వేగస్ వెళ్ళాం నేను, మా మమ్మీ, మా డాడీ అండ్ మా చెల్లి. వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అంటే తను ఇక్కడ నుంచి నన్ను సర్ప్రైజ్ చేసి యూఎస్కి వచ్చేసింది న్యూ ఇయర్కి. నాకు గుర్తులేదు, న్యూ ఇయర్కి వచ్చింది. నాకు అసలు ఫ్యూజ్ అవుట్, ఎందుకంటే నా లైఫ్లో ఎవరు అలాంటి సర్ప్రైజ్ నాకు చేయలేదు. సో అది నాకు భయంకరంగా నచ్చింది. అండ్ ఈ సర్ప్రైజ్లే కాదు, తనతో ఉంటే నాకు ఎవ్రీడే ఒక సర్ప్రైజ్ లా ఉంటుంది ఈ రోజు వరకు కూడా. సో దట్ ఈస్ వాట్ షీస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ షీస్ చాలా కైండ్ హార్టెడ్ వ్యక్తి, చాలా పెద్ద మనసున్న పర్సన్ వితిక. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ హర్. లక్కీ బ్రో, ఇప్పుడు కూడా పాపం వెళ్ళేటప్పుడు కూడా తినేసేళ్ళు, బయటికి తినేసేళ్ళు 4 చెప్పారు మరి ఇంటర్వ్యూ మధ్యలో ఆపు మరి. సో ఈ మ్యారేజ్ డేట్ గుర్తుందా బ్రో? మ్యారేజ్ డేట్ ఎందుకు గుర్తుండదు? August 19th. బర్త్డేనో న్యూ ఇయర్ గుర్తు? న్యూ ఇయరే. ఇది మ్యారేజ్ డే August 19th. వితికా గారి బర్త్డే Feb 2nd. ఇవన్నీ ఇవి మర్చిపోతూ ఉంటారు కదా. అంటే మాది పెళ్లి కూడా ఎట్లా అంటే August 18th మొదలు పెడితే 19th కంప్లీట్ అయింది. అదేంటి? నైట్ అయింది. నైట్ అయింది. నైట్ నుంచి ఇంకా నెక్స్ట్ డే వరకు జరిగింది అనమాట. సో నేను అప్పుడప్పుడు 18th అంట, 19th అంట, బట్ 19th అయితే ప్రాసెస్ మొత్తం అయింది కాబట్టి 19th. ఆ మధ్యలో ఒకటి గొడవలైంది, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఇవంతా అది గొడవలు ఏం కాదు. నేను అదే అంటున్నా, అందరూ అదే అడుగుతున్నారు. ఇది నేను దీని గురించి చెప్పి అన్ని ఇంటర్వ్యూల్లో నాకు అసలు ఇంకా చెప్పాలని కూడా లేదు. బట్
నేను ఆల్రెడీ చాలాసార్లు క్లారిఫికేషన్ ఇచ్చా దీనికి, చాలాసార్లు రెస్పాన్స్ ఇచ్చా దీనికి, బట్ మళ్ళీ చెప్తా అడుగుతున్నావు కాబట్టి. సో అది ఏమైందంటే వితిక ఆ టైంలో షీ వాజ్ తనకి స్లీపింగ్ ప్రాబ్లమ్ ఉండింది, తనకి ఇన్సామ్నియా వచ్చి షీ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్ బేసిక్లీ. సో దే గేవ్ హర్ స్ట్రాంగ్ డోసెస్ ఆఫ్ ఇవి అదే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు, ఇన్ని డేస్కి వేసుకోవాలని. సో తను ఏం చేసిందంటే బేసిక్గా షీ హ్యాడ్ అ టాబ్లెట్ అండ్ షీ ఫర్గాట్ దట్ షీ హ్యాడ్ ఇట్. బేసిక్లీ తను మర్చిపోయింది ఆ టాబ్లెట్ వేసుకున్నానని. సో ఇంక సంథింగ్ తినేసిందా, మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేసేసరికి షీ ఫెల్ట్ వెరీ వీక్ అండ్ కళ్ళు తిరిగినట్టు అనిపించి షీ గాట్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్. కళ్ళు తిరిగినాయి, వీక్నెస్గా అనిపించిందని. నేను అప్పుడు యూఎస్లో ఉన్నాను. సో ఇక్కడ నేను వెంటనే వచ్చేయాలని, ఏంటి అసలు ఏం జరిగింది అని వెంటనే వచ్చేద్దాం అనుకుంటే షీ వాజ్ లైక్, నో ఐమ్ ఫైన్, ఐమ్ ఇన్ ద హాస్పిటల్, ఇలా నాకు కొంచెం లో బీపీ అయిపోయింది, కళ్ళు తిరిగినట్టు అనిపించింది అని చెప్పి ఇమీడియట్గా అది గేవ్ హర్ సలైన్ వేసారు, వచ్చేసింది. దాన్ని అందరూ పట్టుకుని ఇంకా ఏదో గొడవలు అయిపోయినాయి, ఏదో అయిపోయింది, ఇంకా థంబ్నెయిల్స్ అన్నీ వేస్తారు కదా కొంతమంది, అలా వేసేసి ఇంకా దాన్ని కొంచెం ఏదో ట్రై చేశారు. బట్ ఇది జరిగింది. జనరల్ గా మీ ఇద్దరికి వేటి గొడవలు అయితే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? నేనే చెప్తాను. యా, డెఫినెట్ గా. ఏ వాటికి గొడవలు అవుతూ ఉంటాయి ఎక్కువ? అన్నిటికీ ఏం చెప్తాను, హౌస్ లో కూడా మాకు అలగడము, మళ్ళీ చిన్న చిన్న వాటికి గొడవ అవుతాయి. తను ఏదో అంటే నేను ఏదో అండము, లేకపోతే తను పాపం వండుతుంది ఎలా ఉందంటే మనం ఏమో తక్కువ అని చెప్పేస్తాను, అని కొంచెం ఉప్పు ఎక్కువైందేమో అని, ఇలాంటివి అంటే మళ్ళీ ఫీల్ తర్వాత మళ్ళీ మనమే సారీ రా అలా కాదనో. ఎందుకంటే ఏదైనా ఒక డిష్ చేయాలంటే చాలా ఎఫర్ట్ అండ్ చాలా టైం పడుతుంది. సో అది ఖచ్చితంగా ఎవరికైనా వండి తిన్న తర్వాత కొంచెం ఇది ఎక్కువైందో అది తక్కువైందో అంటే ఎవరికైనా, ఎస్పెషల్లీ కుక్ చేసిన వాళ్ళకి ఉంటుంది కదా, ఇంత ఎఫర్ట్ ఇంత టైం పెట్టి నేను చేశానని.